ఒకసారి కోట్ చదవండి. వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ మై ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీనేజ్. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అనుకుంటాను హైదరాబాద్ అమీర్పేట్ వెళ్ళాను నా బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం. అక్కడ ఒక పీజీలో నాకు ఒక బ్రదర్ పరిచయం అయ్యారు అండ్ జాబ్ చేస్తున్న పర్సన్. అండ్ అతను చాలా బాగా క్లోజ్ చేయడం. వన్ డే అతని ఎక్స్పీరియన్స్ నాకు చెప్తూ అతను చాలా బాధపడ్డాడు. అయితే అతను మంచి శాలరీ ఇన్కమ్ చేస్తున్నాడు, 50% అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ దో హీస్ రిగ్రెటింగ్ అయితే ఎందుకు నా ఇన్వెస్టింగ్ జర్నీ ఇంత లేట్గా స్టార్ట్ చేశాను అని. ఆ రోజు నేను ఇన్వెస్టింగ్ గురించి సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆన్ ద నెక్స్ట్ డే కొంత బేసిక్ నాలెడ్జ్తో నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను స్టార్ట్ చేశాను. అండ్ గైస్, ఈవెన్ దో ఇప్పుడు కూడా చాలామంది జాబ్ చేస్తూ వాళ్ళకి వచ్చే శాలరీలో 5% అమౌంట్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని వాళ్ళ మైండ్ సెట్లోనే లేదు. ఐ నో వాళ్ళకి చాలా రీజన్స్ ఉండే ఉండొచ్చు, కానీ గైస్ ఈ ప్రెసెంట్ డేస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఫుల్ డీప్ అనాలిసిస్ చేయాలి, స్టడీ చేయాలి. గైస్ ఇవన్నీ మనం ఫుల్ రీసెర్చ్ ఇవన్నీ చేయాలి ఇన్వెస్ట్ చేయడానికి. కానీ గైస్ అలాంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే అంత ఫుల్ రీసెర్చ్ అక్కర్లేదు, బేసిక్ నాలెడ్జ్తో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, లైక్ ఐ డిడ్. అండ్ గైస్, డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, స్టార్ట్ ఇన్వెస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నెక్స్ట్ అప్కమింగ్ 8 షేర్ చేయబోతున్నాను. సో మేక్ షూర్ టు ఫాలో మీ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్.